హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు మహాశివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? జాగారం, ఉపవాసం ఇవన్నీ చేశారా? ఇంకా మేమైతే మార్నింగ్ త్వరగా లెగిసిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా పూజా మండపం కూడా ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాం. పూజకి అన్నీ రెడీ చేసుకుని పూజ కూడా స్టార్ట్ చేసేసాం. ఇంకా పూజా మండపంలోనే ఎలాగో శివలింగం కూడా మేము పెట్టుకున్నాం. సో అందుకని శివుడికి అభిషేకం కూడా చేసుకున్నాం అనమాట. మా మమ్మీ ఎక్కడో చదివారంట, శివరాత్రి రోజు ఇలా శివలింగానికి ఒక 12 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ పాలతో అభిషేకం చేయాలని చెప్పి. సో అందుకని అభిషేకం చేశారు. అలా మా పూజ అయితే కంప్లీట్ చేసుకుని మంచినీళ్ళ కాలువకి అయితే స్టార్ట్ అయిపోయాము. సగం దూరం వరకు అయితే బాగానే వచ్చాం. మిగతా సగం అంతా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, జనాలు ఎంతమంది ఉన్నారంటే రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. సో ఒక చోట బ్లాక్ చేసి పార్కింగ్ అనేది పెట్టి అక్కడి నుంచి అయితే నడుచుకుంటానే వెళ్ళాలి. అక్కడి నుంచి వెహికల్స్ అయితే ఎలో లేదు. సో మేమైతే స్కూటీ పార్కింగ్ లో పెట్టేసి నడుచుకుంటానే వెళ్ళాము. దారిలో అయితే ఇలాంటి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా కాయగూరలు కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే స్వయం పాకం ఇస్తారు కదా పంతులు గారికి. ఇవే కాకుండా ఫుడ్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేమైతే 2 చోట్ల చూసాము. ఒక చోట పులిహార, ఇంకా ఒక చోట ఏమో మీల్స్ అనేవి పెడుతున్నారు చాలా మందికి. అసలు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ. మొత్తం కాలువంతా నిండిపోయింది జనాలతో. అసలు ఫుల్ హడావిడి అనమాట. చాలా మంది ఇలా స్నానాలు చేసి వచ్చే పితృదేవతలకి స్వయం పాకం సమర్పించడం ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇలా జరుగుతూనే ఉంటాయి ప్రతి శివరాత్రికి. మేమైతే ప్రతి ఇయర్ వస్తాము. ఇంకా మేము కూడా కాలువలో దిగి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద కొన్ని వాటర్ జల్లుకొని అయితే వచ్చేసాము. మేము ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్ళేప్పుడు కూడా వీడియో తీసా అనమాట. ఇంకా జనాలు వస్తానే ఉన్నారు. మేమే ఆల్మోస్ట్ 9:30 అలా వెళ్ళాము, కానీ ఇంకా జనం అయితే ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు కూడా యాక్చువల్లీ. ఇంకా మీలో ఎంతమంది ఉపవాసం అండ్ జాగారం చేశారో కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.